బీజేపీతో పొత్తు పెట్టుకుంటారో విలీనం చేస్తారో తెలియని పరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతలున్నారని కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ సెటైర్లు వేశారు. కర్ణాటకలోని వాల్మీకి కుంభకోణాన్ని తెలంగాణకు రుద్ది ప్రజలను పక్కదో పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హైడ్రా కూల్చివేతల్లో బినామీ ఆస్తులు పోతాయనే భయంలో బీఆర్ఎస్ నేతలున్నారని అన్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇవాళ రాజకీయంగా ఏం చెయ్యాలనో దిక్కు తోచని స్థితిలో మీరు మీ పార్టీ ఇలా ఉన్నది. ఇంతవరకు కేసీఆర్కి ఏం చేయాలనో తెలుస్తలేదు. మీరు ఏం చేస్తే పార్టీలో పడుతుందో మీకు తెలుస్తలేదు. మీరు పెట్టుకున్న కొన్ని మీడియా సంస్థలో, మీరు నడిపిస్తున్న కొన్ని పత్రికలో రాసే వాటి మీద బతకాలని ఒక ఎత్తుగడుతూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి అంశం మీద ప్రజలు సునిశ్చితంగా గమనిస్తున్నారు. ఇలా మీరు వాల్మీకి స్కామ్ అని చెప్పి కర్ణాటక తీసుకొచ్చి తెలంగాణ మీద రుద్దాలని చూసినా, చెరువులో కట్టుకున్న వాళ్ళను కాపాడాలని చూసినా, గత 10 సంవత్సరాలుగా మీరు పెంచి పోషించిన ఎవరైతే రాజకీయ బేహార్లు ఉంటారో వాళ్ళకు కేటాయించిన బినామీల పేరు మీద జరుగుతున్న వాటిని ఏమన్నా కూలుస్తారనే భయంతోనో ఇవన్నీ కూడా మిమ్మల్ని వేధిస్తుంటాయి. సహజమే, పవర్ పోయినాక ఈ మాత్రం పరేషాన్ ఉంటుంది. కానీ ఒక సహేతుకమైన ఒక అంచనాతో కూడిన ఎత్తుగడతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అది ఒకసారి పునరాలోచించుకోండి. కాబట్టి రేపు బీజేపీలో కలుస్తారో, బీజేపీతో పొత్తుతో పోతారో, అసలు మీ రాజకీయ భవిష్యత్తు మీద మీకే ఒక అంచనా లేని పరిస్థితిలో ప్రభుత్వాన్ని, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయకండి. అందరూ స్పష్టంగా ఉన్నారనేది నేను హరీష్ రావుకు, కేటీఆర్కు వాళ్ళకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా.